హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న అత్త సావిత్రమ్మ సిరీస్లో పార్ట్ 19తో మేము ముందుకు వచ్చేసాము. మరి అత్త సావిత్రమ్మ పార్ట్ 19లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. లైక్స్ అస్సలే రావడం లేదు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆనే చుగ్గన ఈ అమ్మ ఒకటి సీరియల్ చూడనియది, మా అన్న చూడనియది, దయ్యం లెక్క నా వెనక క్యాచ్ కూర్చుంటది. ఆ చుగ్గన, ఏందమ్మా ఏందో చెప్పు. ఈ పొరి అటే వైనేమే పార్టీకోయత్త బుట్టికోయత్త అన్నది, ఇక అత్తలేదు. నీకు ఓబుద్ది అయితే నువ్వు కూడా ఓనుంటివి గామెతోటి. ఎందుకు ఆ పిల్లని తిడతాను? ఓబుద్దవుడు కాదే, వాళ్ళ అవ్వకు సగం సగం ముచ్చట చెప్పింది. ఆయనతో ముచ్చట ఎన్నడి చెప్తుంది? ఎన్నడి చెప్తే నీకెందుకు? ఆ తల్లి బిడ్డలకు లేనాత్రం నీకెందుకమ్మా? మరి సగం ముచ్చట చెప్పి సగం సగం విని ఎంత టెన్షన్ అవుతుందో తెలుసా అని నాకు సస్పెన్స్లో పెట్టిండ్రు నన్ను. నీకు ఒక రోజే సస్పెన్స్ అవుతుంది, నాకు ఇక్కడ రోజు పూటకు సస్పెన్స్ టెన్షన్ అవుతుంది. నీకేం టెన్షన్ మునిగిందే? మీ అత్తేమన్నా అన్నదేంది మళ్ళా? మీ బావకు పెళ్లి ఎత్తా అంటుందా? ఏరే పెళ్లి దాని బొందా గది అత్తనే నాకు టెన్షన్ వీక్తుంది కానీ గదాంటి కాదు టెన్షను. మరి ఇంకేం టెన్షన్ మునిగిందా నీకు? మంచిగా తినుకుంటా టీవీ చూసుకుంటా. ఈ టీవీలో అదే టెన్షను. రోజుకు 8 సీరియళ్ళు చూస్తా. 11 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి నా సీరియళ్ళు. 8 సీరియళ్ళల్లో ఎంతెంత సస్పెన్స్లు ఉంటాయో నీకు తెలుసా? ఎంత టెన్షన్లు ఉంటాయో నీకు తెలుసా? ఒక టెన్షన్కే టెన్షన్ అనబడుతుంది. గిన్ని గానం చూస్తాను నేను, మనసులో పట్టది. ఇక శనివారం రోజైతే పెద్ద సస్పెన్స్ పెట్టి ఇడిచిపెడతాడు. 1, 2, 3 మొత్తం 8 సీరియళ్ళు, 8 సస్పెన్స్లు. కథం ఆదివారం ఒక్క సీరియల్ వచ్చి మునిగది. మళ్ళా సోమవారం దాకా సస్పెన్స్ బయటకు రానే రాదు. అదేమన్నా సస్పెన్స్ పాడవుతుందా అంటే అదేం మునగది, అట్టిదే ఉంటుంది. మళ్ళా దానికోసం 2 రోజులు లేట్ చేయాలి. ఓన్ని టెన్షన్ పాడుగాను. నేను గిడ నిజ జీవితంలో టెన్షన్ గురించి మాట్లాడితే గి సీరియల్ టెన్షన్ గురించి మాట్లాడబట్టే. అగజుడమ్మా, ఈ శనివారం టెన్షన్లకు ఆదివారం వచ్చే సినిమాలు ఒక్కటి చూడబుద్ధి అవుతలేదు. మంచిగా పట్టది. ఇంత కూర తిందామన్నా కూర కడుపులకు అనే పోదు. మటన్ చికెన్ కూర. ఓన్ని టెన్షన్ పాడుగాను. చికెన్లు మటన్లు కూడా తినబుద్ధి అవుతలేదంటే ఏం మనిషివే నువ్వు? గంత టెన్షన్ వాడకే. గంత టెన్షన్ పడితే ఇయ్యాల రేపు గుండె లపలప కొట్టుకొని పుట్టుక్కంటాంది. గుండె స్ట్రోకులు వస్తున్నాయి. మా అత్తకు గుండెపోటు రావన్నని ఎన్ని ఏళ్ళ సంది మొక్కుతాను. నువ్వేమో నాకే అత్తదన పడుతుంది. నీ నోరికిన వారెత్తే ఏం నోరమ్మనిది? మా అత్త మీద పెట్టు. గది మంచిగా తినుకుంటా వంటంది కావచ్చు రంగరంగా. నువ్వే టెన్షన్లు పడతావు అనే. మరి నాకు డౌట్ వస్తుంది. మీ అత్త మీ బావ గిట్ట ఇంకో పెళ్లి వేసిందంటవానే? ఇక అమ్మ, నన్నేమన్నాను కానీ నా బావని మాత్రమే మనకు చెప్తానా. నీ బావనేమన్నా నిన్నేమన్నా కానీ మీ అత్త గిట్ట మీ బావకి ఇంకో పెళ్లి వేసిందని నాకు ఎక్కడో కొడుతుంది. నేనన్నా మా బావని మోసం చేసి ఇంకో పెళ్లి వేసుకుంటా కానీ మా బావ నన్ను మోసం చేసి ఇంకో పెళ్లి వేసుకోడు. గంట మంచోడు మా బావ. అబ్బో, నమ్మిక బాగానే ఉన్నది కానీ మీ బావ పైన. మరి గింత వయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా అందుకోసం ఎందుకున్నా అనుకుంటాను. నాకు అంటే ఇష్టం కాబట్టి. నువ్వు ఏవట్టిన సీరియల్ అంత వాయే. అగో చూడమ్మా చూడు. ఏం చూడన్నే, మళ్ళా పాముతోటి కాపురం చేస్తాను ఎవరన్నా? కాదమ్మా కాదు, అత్త ఏం వండుతుందో చూడు. ఏం వండుతుంది? కూర. ఏం కూర? కాకరకాయ కూర వండుతుంది. కాకరకాయ కూర వండుతుందా? అండని గా కాకరకాయ కూర అంటే కోడలికి అస్సలు ఇష్టం ఉండదమ్మా. గింతంత నోట్లో పెట్టుకొని ఒకసారి మొత్తం వాంతికి వేసుకుంటుంది. తెలక వాంతికి వేసుకునేంత సుకుమారుదా అవే కోడలు. పెళ్ళైన మొదటి రోజు నుంచే తెలుసు అత్తకు కోడలికి కాకరకాయ ఇష్టం లేదని. అయినా ఎత్తందంటే చూడు. కోడలుండగా అత్త కూర వండుడే గ్రేటు. ఇక కాకరకాయ ఎత్తేంది, గోకరకాయ ఎత్తేంది. చూడు ఎంత కొట్లాట అవుతుందో. ఇక మరి కొడుకు కూడా ఏమన్నా అంటాడు కావచ్చు, నా భార్యకు కాకరకాయ ఎందుకు పెట్టినావని. నీ సీతరం పాడుగాను. ఇప్పుడు కాకరకాయ మీద లోల్లానే. చి అయిపోయింది అనుకున్నా. ఇప్పుడే అయిపోగొడతాడు సీరియల్ అని. నా కర్మ.
నీకేం పుట్టిందా కానీ సల్ల కర్మ కర్మ అనబడుతుంది. నేను అనుకున్నమ్మా పల్లెంలా కాకరకాయ కూర పెడుతుంది కోడలు రియాక్షన్ చూద్దాం అనుకున్నా. కథం రేపటి ఎపిసోడ్లో అని పెట్టే. ఇప్పుడు ఆ కాకరకాయ కూరను చూసి కోడలు ఏమంటది, కొడుకు ఏమంటాడు, అత్త రియాక్షన్ ఎట్లుంటుంది, అవన్నీ రేపటి దాకా ఆగాలి ఇక చూడాలంటే. వాని గోస పాడుగాను. తీయలేవే, ఇంకో సీరియల్ వస్తుంది కదా చూడు. గిన్నెలో కూడా సస్పెన్స్ ఉండే, గిన్నె సస్పెన్స్ మునిగిందే. అట్లా అత్త కాకరకాయ కూర వేస్తే ఇలా కోడలు చేసిందేంది? కాదమ్మా, అత్తకు మోషన్స్ అవుతానే అని కోడలు గులాబ్ జాములు వేసింది. మోషన్స్ అయితే గులాబ్ జాములు వేసుడేందే? ఇంకా కోడలు ఎండన చదువుతుందట మోషన్స్ తగ్గాలంటే గులాబ్ జాములు తినన్నని. గులాబ్ జాములు తింటే దొడ్డికి రాదని తెలుసు కానీ మోషన్స్ అవుతాయని నాకెక్కడ తెలియదు. అయితే మంచిదే కానీ మరి. మంచిదే అమ్మా, కానీ అందులో విలన్ క్యారెక్టర్ ఉన్నది చూడాగో, ఆడబిడ్డ. ఆడబిడ్డ విలన్ అవే నీ అవ్వ. ఆడబిడ్డను విలన్ అనకే, నేను ఆడబిడ్డనిడా. చూడమ్మా, అందరికి ఆడబిడ్డలు అత్తలే విలన్లు ఉంటారు, నీకు తెలియదు. నీకు ఆడబిడ్డ లేదు, అత్త లేదు. ఏమన్నా అంటే మోడిడిచిపెట్టి వీకిందని కూడా అంటది. సప్పుడే కూకున్నది నయం. అగో ఆడబిడ్డ వచ్చి ఇంకా మోషన్స్ ఎక్కువ కావడానికి మందు కలిపింది జామున్లల్లా. తల్లి మరి తల్లికి మోషన్స్ ఎక్కువైతే ఎట్లుంటుందని కూడా చూస్తలేదు దొంగముండ. కోడలికి అప్రతిష్ట రావన్నని గట్లా చేస్తాంది. అత్త తింటదో తినదో మరి. అటేసి ఆడబిడ్డనే తినాలి, దాని రోగం తిరుగుతుంది. పెడతాంది గిన్నెలో పెడతాంది. అగో అత్తకిచ్చింది, అత్త చేతికి ఇచ్చింది. అగో చూడండి అమ్మ, ఆడబిడ్డ తింటలేదు, నాకు ఇప్పుడే తినబుద్ధి అవుతలేదు అంటుంది. అయ్యో శంష పెట్టింది, శంషలో గులాబ్ జామ్ పెట్టింది. అత్త నోట్లో పెట్టుకుంటాంది, జాములు పెట్టుకుంటాంది. పెడతాంది. అవ్వా నీ అడ్వర్టైజ్మెంట్లు గంగల పోతే, నీ సీరియల్ గంగల పోతే ఒక్క 5 నిమిషాలు చూస్తేనే నాకు గుండె అయిపోయేటట్టు చేసినావు కానీ సీరియల్ బంద్, అన్ని బంద్ ఇప్పటిసంది. సినిమాలు చూసు రేపటి నుంచి. ఈరోజు ఎందుకు నా మధుని చాలా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మధు, ఒక ఫోన్ చేయొచ్చు కదా, అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా. ఎన్ని రోజులు ఇలా కూర్చోవాలి? మధుతో ఫోన్ చేసి మాట్లాడతాను. మెల్లిగా మధుకి క్లోజ్ అవుతాను. తర్వాత తనకి ప్రపోజ్ చేస్తాను. ఏం చేస్తుందో ఏంటో మధు. వాళ్ళ అమ్మ ఉంటే అసలు ఫస్ట్ మెసేజ్ చేయాల్సింది. ఏం కాదు, ఎన్ని రోజులు ఇలా భయపడతాను. ఫోన్ లిఫ్ట్ చేయి మధు. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? మమ్మీ ఏమో పెళ్ళి అని బలవంత పెడుతోంది. డాడీతో ఈ విషయం గురించి మాట్లాడాలి. ఎలాగైనా సరే డాడీని ఒప్పిస్తాను. మమ్మీని ఒప్పించే బాధ్యత డాడీ మీదే వేస్తాను. నేను చిన్నప్పటి నుంచి నేనేం అడగలేదు డాడీ. నాకు మధు కావాలి. మధు లేకుండా నేను ఉండలేనని చెప్తాను. అయితే మధు లేకపోతే నా లైఫ్లో ఇంకెవరూ లేరు. లైఫ్లో కాదు, అసలు మధు లేకపోతే నేను ఉండను. మధు మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేస్తుంది. బాబు, ఎవరో అమెరికా నుంచి వచ్చిండట, మీ దోస్తు విక్రమ్ అట. అక్కడ వెయిట్ చేస్తున్నాడు, రమ్మనాలా లోపలికి? అయ్యో విక్రమా? వాడెప్పుడు వచ్చాడు? కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఏది రమ్మను? పేరు విక్రమేనా? కరెక్ట్గా విన్నావా? విక్రమే అన్నాడు. మంచిగానే ఉన్నాడు చూడ్డానికి, ఇంచుమించు మీ వయసు లెక్కనే ఉన్నది. వాట్? విక్రమ్ యుఎస్ నుంచి ఇప్పుడు రావడం ఏంటి? సరే పిలు. ఎవరు అసలు? ఇంకెవరైనానా? వాడంత దూరం నుంచి ఇప్పుడు ఎందుకు వస్తాడు? నాకు ఇన్ఫార్మ్ చేసేవాడు కదా. విక్రమ్. విక్కీ? రే విక్కీ, ఏంట్రా ఈ సర్ప్రైజ్? హాయ్ రా, హౌ ఆర్ యూ? ఫైన్ రా. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. నేను బాధలో ఉన్న ప్రతిసారి నువ్వే గుర్తొస్తావురా. మళ్ళీ బాధపడుతున్నావా? దేని గురించి? నీకు కాల్ చేద్దామని అనుకుంటున్నానో లేదో నువ్వు వచ్చేసావు. ఏందిరా, లైఫ్ అంతా చిల్లు ఉండాలిరా. ఇలా ప్రతిదానికి బాధపడతావేంటి? రారా కూర్చో. అసలు ఏంట్రా ఈ సర్ప్రైజ్ విజిట్? నమ్మలేకపోతున్నాను. యుఎస్ నుంచి ఇక్కడ దాకా రావడం ఏంట్రా? కనీసం ఫోన్ అన్నా చేయలేదు నాకు. సర్ప్రైజ్ ఇద్దామని వచ్చానురా. గడిది గుడ్డేం కాదు, ఏదో ఉంది దాస్తున్నావు. అదేం లేదురా, కొంపదీసి ట్రంప్ పీకి పాడేస్తాడే ఏంటి నేను? వాడు పీకి పడేస్తే ఇంకెక్కడికైనా వెళ్తాను. ఊరికే అన్నానురా. నిన్ను పీకేసే సత్తా ఏమనుకుంది? మన ఇండియన్స్ ఎక్కడైనా బ్రతకగలరు. వాడు పీకేస్తే ఏంటి? ఇంతకీ ఏమైందిరా? దేని గురించి ఆలోచిస్తున్నావు?
ఏం లేదురా, నువ్వు ముందు చెప్పు. ఇంత సడన్గా వచ్చావు. నేను ఇంకా ఇక్కడే ఉండబోతున్నాను రా. వాట్? ఎన్ని సర్ప్రైజ్లు ఇస్తావురా నాకు? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. సడన్గా యుఎస్కి వెళ్ళిపోతానని సర్ప్రైజ్ ఇచ్చావు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇంకో సర్ప్రైజ్, ఇక్కడికి వచ్చేస్తానంటున్నావు. నువ్వు ఇక్కడ ఉంటానంటే అందరికన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యేది నేనేరా. తెలుసురా, నీకోసమే వచ్చేస్తున్నాను. నిజమా? చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ బిహేవియర్ చూసి చూసి అలసిపోయేవాడిని. నా బాధలు కష్టాలు సుఖాలు చెప్పుకోవడానికి ఎవరు ఉండేవారు కాదు, నువ్వు తప్ప. నాకు ఎవరున్నారా? తల్లిదండ్రి లేని అనాథని. విక్రమ్, ఇంకోసారి అనాథ అనే మాట నీ నోట్లో నుంచి రావద్దు. అయినా నేను అనాథనేలా అవుతాను? నువ్వు ఉన్నావు కదరా నాకు. థ్యాంక్స్ రా, కనీసం నేనున్నానని నన్ను గుర్తించావు. ఇంతకీ ఏంట్రా సంగతి? ఏం లేదురా, ఇక్కడనే సెటిల్ అయ్యే ఆలోచన 1 ఇయర్ నుంచి ఉంది. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. నాకు తెలుసురా, ఇక్కడ బిజినెస్ల గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నావు. అప్పుడే అర్థమైంది నాకు, వీడేదో ప్లాన్ వేస్తున్నాడని. నేను అడిగితే మళ్ళీ ఎక్కడ క్యాన్సిల్ చేసుకుంటావోనని అడగలేదు. సో మా కొంచెం దగ్గరి రిలేటివ్స్లో ఒక అమ్మాయి ఉందిరా. అమ్మాయా? అమ్మాయి ఉందంట. ఎవర్రా? నీకు తెలుసు కదరా, మమ్మీ డాడీ ఇద్దరు చిన్నప్పుడు చనిపోయారు. నువ్వు తప్ప అందరూ నన్ను అనాథలానే చూశారు. మా తాతయ్య వాళ్ళ తమ్ముడు కూతురు అత్త. ఆ అత్తకి ఒక కూతురుంది. తనకి నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారంటారా? అవునా? బాగుందా అమ్మాయి? నచ్చిందా? నేను ఇంకా తనని చూడలేదురా. ఆ అత్తకి కూడా ఫొటోస్ పంపించడం అది ఇది ఇష్టం లేదంట. అయినా అమ్మాయి ఎలా ఉన్నా నేను పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యానురా. అదేంట్రా, అమ్మాయి ఎలా ఉన్నా పెళ్లి చేసుకుంటావా? ఆ అత్త మామల్ని నేను చూశానురా, వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు బాగానే ఉంటారు. అమ్మాయి కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. వాళ్ళు వాళ్ళ కూతుర్ని నాకు ఇవ్వడమే ఎక్కువ కదరా. నీకేంట్రా, ఎంత అందంగా ఉంటావు, ఎంత సంపాదిస్తున్నావు, నీకేం తక్కువ? ఫ్యామిలీ లేదు కదరా నాకు. అమ్మా నాన్న లేని ఒక అనాథకి ఎవరు పిల్లనిస్తారు? మా రిలేటివ్స్ నుంచి. సో పెళ్లి చూపులోకి వచ్చానంటావు. మరెప్పుడు వెళ్దాంరా? అంకుల్ని కూడా తీసుకెళ్దాంరా. డాడీ షూర్గా వస్తాడు. డాడీ నేను నీ పెళ్లి పెద్దలం, ఓకేనా? చూడ్డం ఫార్మాలిటీ అంతే. పెళ్ళి ఖచ్చితంగా తననే చేసుకుంటానురా. నాకు ఒక ఫ్యామిలీ దొరుకుతుంది. అమ్మ నాన్న పోయినప్పటి నుంచి మా రిలేటివ్స్ అందరికీ దూరంగానే ఉన్నాను. ఏదో లోన్లీనెస్ ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేదిరా. అమ్మ నాన్నే కావచ్చు, నన్ను ఇప్పటికైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలుపుతున్నారు. నానమ్మ తాతయ్య చనిపోయి కూడా 5 ఇయర్స్ అవుతుంది కదరా. తాతయ్య కోరిక కూడా అదే. ఎప్పుడూ చెప్తుండేవాడు తన తమ్ముడి కూతురు గురించి. నేను చూశాను తనని చాలాసార్లు. చాలా మంచిది. ఇంకా నాకేం వద్దురా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఒకటే నా జీవిత లక్ష్యం. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్స్ రా. మరి ఎప్పుడు పెళ్లి చూపులు? తెలీదురా, వాళ్ళు కాల్ చేసి చెప్తామన్నారు. నేను వచ్చానని చెప్పేశాను. ఓకే, లగేజ్ తెచ్చుకున్నావా? లేదురా, ఆంటీకి నేను రావడం. నువ్వు ఆంటీ గురించి ఆలోచించొద్దు. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నువ్వు నా ఇంట్లోనే ఉంటున్నావు. నా ఇల్లు కాదు, మనిల్లు. నువ్వెవరితో మాట్లాడకు. చెల్లెలేలా ఉందిరా? విద్యనా? బాగుంది. ఏదో పార్టీకి వెళ్ళింది. పద మన రూమ్లోకి, ఫ్రెష్ అప్ అయి డిన్నర్ చేద్దాం. నీ సంగతి ఏంట్రా? నువ్వు ముందు ఫ్రెష్ అప్ అయి రారా, మాట్లాడుకుందాం. రేపు ఆఫీస్కి వెళ్ళొద్దురా ప్లీజ్, నా కోసం. ఓకే, డన్. నా ఫ్రెండ్ కోసం ఆఫీస్కి వెళ్లకుండా ఉండలేనా ఒక్కరోజు? అండ్ ఎల్లుండి నుండి మన ఆఫీస్కే వస్తాను. ఓకే. నచ్చక నీకు ఒక అమ్మాయి నచ్చిందంటే షాక్ అయ్యానురా. మరెప్పుడు చూపిస్తున్నావు తనని? ఫోటో లేదంటే నేను అస్సలు నమ్మను. చూపించు. ఫోటో ఎందుకురా, డైరెక్ట్గా చూద్దావు గాని. నా కళ్ళల దేవతని. అరే బ్లష్. నేను గమనిస్తున్నాను. పెళ్లి చూపులు పెళ్ళి అనగానే బ్లష్ అవుతున్నావు. ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందాం రా. ముందు మీ మేడం గారు పెళ్లికి ఒప్పుకోవాలి కదా. మరి నువ్వు చూసే అమ్మాయికి ఇష్టమేనారా నువ్వంటే? చెప్తున్నాను కదరా, మా పెళ్లి చూపులు జస్ట్ ఫార్మాలిటీ అంతే.
నేను ఎలాగో ఫిక్స్ అయ్యాను తననే చేసుకుంటానని. తను కూడా వాళ్ళ అమ్మ గీసిన లైన్ని దాటుదంట. చూస్తుంటే మీ అత్త చాలా మంచిదున్నట్టుందిరా. వామ్మో, మా అత్తని చూసావంటే చుక్కలు కనిపిస్తాయి నీకు. ఎందుకురా అలా అంటున్నావు? నీకు తెలీదురా, ఒకసారి చూపిస్తానుండు తన విశ్వరూపం. పద, అలసిపోయి ఉంటావు. నువ్వు ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ టేబుల్ మీద ఉంటాయి. ఇప్పుడే ఎందుకురా, రేపు చూద్దాంలే. నోనో, పద. చాలా రోజులైంది కదూ మనం మాట్లాడుకొని, అందుకే రమ్మన్నాను. అవును సార్, చాలా రోజులైంది. ఎప్పుడు వీకెండ్లో మాట్లాడుకునేటోళ్ళం. ఈసారి బాగా గ్యాప్ వచ్చింది. ఏందో అందరం సడన్గా బిజీ అయిపోయినాం. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. జీవితంలో ఎప్పుడు లేనంత సంతోషంగా ఉన్నా. కొడుకు పెళ్లి చేస్తున్నావా ఏంది? అంతే అయి ఉంటది. పప్పు భోజనం తినిపిస్తావేమో. వినయ్ బాబు తన ప్రేమ విషయం చెప్పేసిండేమో. అంటే నా కూతుర్ని చేసుకోవడానికి ఈసారి కూడా ఇష్టమేనా? ఒప్పుకున్నట్టేనా? ఆ, నిజమేనా సార్? ఆ, కరెక్ట్ చెప్పిండు. నా కొడుకు పెళ్లి విషయం గురించే ఇంత సంతోషంగా ఉన్నాను. నా కూతురికి ఇంత గొప్ప సంబంధం వస్తుందని అసలు నేను కలలో కూడా ఊహించలేదు. ఎంత ఆస్తులు డబ్బులుంటే మాత్రం ఏంటి, ఇంత మంచి మనసున్న మనుషులు వీళ్ళిద్దరు. ఈయన భార్య గురించి నాకు తెలియదు కానీ ఇతని కొడుకు అయితే చాలా మంచివాళ్ళు. ఆ అబ్బాయి డైరెక్ట్ నన్నే వచ్చి అడిగాడు, మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అంకుల్ అని. ఎంత మంచోడు కాకపోతే అలా నన్ను అడుగుతాడు వచ్చి. లాస్ట్కి ఫోన్ మాట్లాడడానికి కూడా నా పర్మిషన్ తీసుకున్నాడు. ఆ దేవుని దయ ఉంటే ఇది ఇలాగే కొనసాగి నా కూతురు పెళ్లి అతనితోనే జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడా. ఈ పేద తండ్రి కోరికను తీర్చుతావు కదూ. ఏమైంది బాగా ఆలోచిస్తున్నావు? భార్య ఏమన్నా కూరగాయలు తెమ్మన్నదేంది? ఇప్పుడు ఎట్లా తేవాలి అని ఆలోచిస్తున్నావా? అదేం లేదు నారాయణ, ఏదో అలా ఆలోచిస్తున్నాను. నా కూతురు, నాకు కూడా వయసు వచ్చిన కూతురు ఉంది కదా, తన పెళ్లి గురించి కూడా ఆలోచిస్తున్నాను. కలలు కంటున్నాను. చేద్దాం చేద్దాం. నా కొడుకు పెళ్లి నీ కూతురు పెళ్లి రెండూ ఒకేసారి చేద్దాం. ఇండైరెక్ట్ గా నాకు హింట్ ఇస్తున్నాడా? వినయ్ బాబు తనకి ఈ విషయం చెప్పినట్టున్నాడు. అదేంది, మీ కొడుకు అసలు పెళ్లికి ఒప్పుకుంటలేడన్నావు కదా, ఒప్పించినావా లాస్ట్కి? నేనెక్కడ ఒప్పించిన? వాడు అమ్మ కూచి. అమ్మ ఏది చెప్తే అది వింటాడు. అమ్మ మాట జవదాటాడు. తండ్రి ఏమో భార్యకి భయపడతాడు, కొడుకేమో తల్లి మాట వింటాడు. అంటే మేడంకి కూడా చెప్పేసిండ్రా? ఆమె కూడా ఒప్పుకున్నదా? ఇప్పుడు వీళ్ళందరూ ఒప్పుకున్నారా? ఈ విషయం చెప్పడానికి రమ్మన్నాడా? అసలు వాడు మేమిద్దరం కొట్లాడే కొట్లాటలు చూసి 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 పెరిగిండు. పెళ్లి చేసుకోనంటే చేసుకోనని పట్టుబట్టిండు. ఏమైందో ఏమో సడన్గా నా మిస్సెస్ చెప్పింది, ఒప్పేసుకున్నాడు. పెళ్లి అంటే ఇంత ఎత్తేగిరేవాడు. ఎలా ఒప్పేసుకున్నాడో ఏంటో నాకే ఆశ్చర్యంగా ఉంది. నా కూతురు కుందనపు బొమ్మ. బొమ్మను చూసి ఒప్పేసుకొని ఉంటాడు. కథమిగా వాడు ఓకే అనుడు ఆలస్యం లేదు. మా ఆవిడ సంబంధాలు చూసుడు స్టార్ట్ చేసింది. ఇక చూడాలి. సంబంధాలా? ఆ, సంబంధాలు. ఆ అయ్యగారిని పిలిచి మొత్తం లిస్ట్ చెప్పిందట. ఇట్లుండాలి అట్లుండాలి నా కోడలు అని. ఆ లాజిక్ అయితే మిస్ అయితలేదు. నా కొడుకు 2 పెళ్ళిళ్ళు అని ఒకటి పట్టింది కదా, అది కూడా మిస్ అయితలేదు. 2 పెళ్ళిళ్ళు ఎవరు చేసుకుంటున్నారు ఇవాళ రేపు? మెయింటైన్ చేస్తారు అట్లా మీ పైసలు ఉన్నోళ్ళు. చీచి, నాకు నా కొడుక్కి అలాంటి అలవాట్లే లేవు. ఏమో మీ ఆవిడ బలంగా నమ్ముతున్నదంటే మరి ఏమున్నాయో మనకేం తెలుసు. ఇంతకీ సంబంధం కుదిరిందా? ఇంకెక్కడ? మా ఆవిడకి ఇప్పుడే నచ్చుతారా? ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే సంవత్సరం పడుతుంది మా ఆవిడకి అన్నీ నచ్చాలంటే. మీ ఆవిడకి ఏమి నచ్చితే అది మీ కొడుకు కూడా నచ్చుతుందా? అంతే కదా. మా మమ్మీ నువ్వెవరిని చూస్తే వాళ్ళని చేసుకుంటా అని చెప్పిండట. ఎవరిని చూస్తే వాళ్ళని చేసుకుంటా అని చెప్పిండ్రా? 2 పెళ్ళిళ్ళు చేసుకుంటా అన్నాడా? చీ, వానికి ఇంకా 2 పెళ్ళిళ్ళ విషయం తెలియదు. ఏదైతే ఏంది, మా ఆవిడ చెప్పేసింది నాకు, నా కొడుకు నా మాట జవదాటాడు, చూసావా నేను చెప్పింది చేస్తున్నాడు అన్నది. ఇక చూడాలి నా ముఖం ఎక్కడ పెట్టుకున్నా అర్థం కాలేదు.
ఇక నా సంతోషానికి అవధులే లేవు. ఎట్లాంటి సంబంధం కావాలేంది? మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ, మా ఆవిడకి ఎవరు పడితే వాళ్ళు నచ్చరు. ఆస్తులైనా అంతస్తులైనా అందంలైనా మాకు 2-3 ఇంతలు పైకే ఉండాలి. మాకు 1000 కోట్లుంటే వాళ్ళకి 10,000 కోట్లు ఉండాలి. అప్పుడే ఒప్పుకుంటుంది. భలే భలే, 10,000 కోట్ల సంబంధమా? ఎక్కడి నుంచి తెస్తుందో ఏమో అమ్మగారు. చూడు చూడు, తను అనుకున్నది చేసి తీరుతుంది. చూస్తుంటే అబ్బాయి అసలు ఈ విషయమే చెప్పనట్టున్నాడు. ఇంకా తండ్రినే ఒప్పించలేదు, తల్లిని ఎలా ఒప్పిస్తాడు? పైగా ఏ సంబంధం చూస్తే అది చేసుకుంటానంటున్నాడంట. అంటే నా కూతురు నన్ను మోసం చేశాడా? అసలు కన్న తండ్రికి చెప్పకుండా నాకెందుకు చెప్పాడు ముందు? ఏది చెప్పినా కూడా నమ్ముతానా నేనా? ఇంతకీ మీ అబ్బాయి ఒప్పుకున్నాడా దీనికి? మా అబ్బాయి ఒప్పుకున్నాడని వాళ్ళకి చెప్తేనే కదా నేను ఇంత సంతోషపడుతున్నాను. ఏ లోకంలో ఉన్నావో ఏమో నువ్వు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏమో ఆలోచిస్తున్నావు. చెల్లెమ్మ ప్రొద్దున లేవంగానే తిట్టిందేంది? నారాయణ, పాపం ఎందుకు ఏడిపిస్తావు? నా పిల్లలకు పెళ్ళిళ్ళైనాయి, నాకే రంది లేదు. నువ్వు కోటీశ్వరుడివి, ఎట్లా నెల తీసుకొస్తావు? పాపం ఇతనేగా, మనిద్దరికన్నా చాలా తక్కువ. ఎన్నో ఆలోచించాలి. ఆడపిల్లుంది పెళ్ళికి, అబ్బాయి ఉన్నాడు, ఇంకా సెటిల్ అవ్వలేదు. ఇద్దరి గురించి ఎంతో ఆలోచించాలి కదా. ఉమ్, మీరు చెప్పింది కరెక్టే సార్. ఎటు వెళ్తుందో ఏమో నా జీవితం. భయపడకు భయపడకు, నీలాంటి మంచి వ్యక్తికి దేవుడు మంచి దారి చూపిస్తాడు. చూడు, చూస్తుండగానే నీ కళ్ళ ముందే 2 పిల్లలు సెటిల్ అవుతారు. చూడు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. నువ్వు వాళ్ళని చూసి సంతోషంగా ఉంటావు. ఇదే బెంచ్ మీదకి వచ్చి కూర్చొని చెప్తావు చూడు, చాలా హ్యాపీగా ఉన్నానని. నిజంగానా సార్? నిజంగా ఏంటి, అలాగే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మంచి మనసుతో చెప్తే ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతాను. ఎందుకు జరగదు? దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తాడు. నీ కూతురు కొడుకు చాలా హ్యాపీగా ఉంటారు చూడు. మరి వినయ్ బాబు, మధు